అట్లా ఉన్నారు. ముందు రాకేష్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో లోకల్ బాడీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అయితే రెడీ అయిపోతుంది. అయితే 42% రిజర్వేషన్ల విషయంలో ఎలాగూ కోర్టుల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న పరిస్థితుల్లో కొంత వెనక్కి తగ్గి పాత పద్ధతిలో వెళ్ళాలని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. కాసేపట్లో మంత్రులు బయటకు వచ్చి చెప్తారేమో. క్యాబినెట్లో అయితే అలాంటి నిర్ణయం జరగబోతుంది అని జరిగిందని మనకు తెలుస్తుంది. అది క్లారిటీ రావాలి. ఇంకా ఏంటి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో మీ పాత్ర చాలా నామమాత్రం, ఎందుకంటే అది కేంద్రం చేయాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అందులో మీ పాత్ర ఏం లేదు. కానీ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, గుడ్ ఈవినింగ్ చరణ్ కౌశిక్ గారు, 10 టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమ్మతైన ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, మా మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాం, బీజేపీ అమలు చేయాలి అంటే నిజంగా సాధ్యమా? అది సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? మా మేనిఫెస్టోలో పెట్టినాం, అది మీరు అమలు చేయండి. సరే, మరి మీ మేనిఫెస్టోలో పెట్టిన 42% రిజర్వేషన్ గురించి పక్కన పెడే దాన్ని ఆపితే ఒకసారి బీసీ రిజర్వేషన్ గురించి మీరు అమలు చేయడం ఒక జూటా హామీ ఎట్టిచ్చారో చెప్పాలంటే, మొన్ననే వైన్స్ టెండర్లు అయినాయి. దాంట్లో కూడా మీరు 42% గౌడన్నలకు దాంట్లో ఏదైతే 15% నుంచి 20%, మేము 15% ఇచ్చాం బీఆర్ఎస్ పార్టీగా గౌడన్నలకు, మీరు 20% ఇస్తామని వాదా చేసిర్రు. మరి ఆ వాదాన్ని మీ చేతిలో ఉన్నది ఎందుకు నిభాయించలేదు? నెంబర్ 1. నెంబర్ 2, 42% మంత్రివర్గంలో రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా, అదెందుకు ఇవ్వలేదు? నెంబర్ 2. నెంబర్ 3, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ వేసే దాంట్లో బీసీలకు 42% ఎందుకు ఇవ్వట్లేదు? అవన్నీ కూడా మీ చేతులు ఉన్నాయి కదా. అదేవిధంగా మీరు ఏదైతే సప్లాన్ కింద ఎవ్రీ ఇయర్ 20,000 crores బీసీలకు పెడతా అని చెప్పింది, అవి ఎందుకు పెట్టలేదు? మరి వీళ్ళ చేతిలో ఉన్నాయి కూడా పెట్టకుండా ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూ అబద్ధాల మీద పునాదుల మీద నిర్మాణం చేసుకుంటూ పోతున్నటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీని చూడడం జరుగుతుంది. 11 సంవత్సరాలే కదా బీజేపీ వచ్చి, అంతకుముందు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే, స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉండే. అసలు ఈ రిజర్వేషన్ తగ్గడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది 2013లో హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఏదైతే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందో అవి 2 రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి వచ్చినాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కన ఆంధ్రప్రదేశ్లో లేదు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా రిజర్వేషన్లు తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే, బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఈ కంప్లీట్ బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అబద్ధ మాటల ద్వారా ముందుకు పోవడం జరుగుతుంది. మీరు ఇంకో మాట అడిగారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ద్వారా వాళ్ళు గెలుపు. సార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మా ఓట్లు గతంలో ఏవైతే వచ్చినాయో దానికంటే ఒక 2,000 ఓట్లు పెరిగినాయి, మాకు తగ్గలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒకటేసారి 50,000 ఓట్ల నుంచి 95,000 ఓట్లు ఎట్లా పెరిగిన వాళ్ళు కూడా చెప్పాలి కదా. మరి అంటే నిజంగానే ఎలక్షన్లు జరిగిన ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద ప్రేమతో చేస్తున్నారు. సార్, నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వం బాగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి వేసినప్పుడు మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదు సార్ లోకల్ బాడీ ఎలక్షన్లు? కనీసం మున్సిపల్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు? సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎందుకు పెడతలేరు? 10 మంది అంత దమ్ము ఉంటే 10 మందిని రాజీనామా చెప్పామని రాదు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ముక్కులు రాయితీ చేపించారు కదా, వెస్ట్ బెంగాల్ హైకోర్టు కొట్టేసింది కదా. ఇక్కడ ఎందుకు ఇంకా సమయాల మీద సమయాలు తీసుకుంటున్నారు? నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది మొన్న ఒక సభలో, నేను మంత్రివర్గంలో స్థానం గురించి పైరవి చేయడానికి పోయిన ఒక పెద్ద మంత్రి దగ్గరికి అని చెప్పుకున్నాడు. అంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కామెంట్ చేసిర్రు, ఆయన ఏమన్నంటే 50 కోట్లు పెట్టి ఆ పదవి కొనుకొచ్చుకున్నాడని. ఆయననే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిర్రు, నేను మంత్రి పదవి గురించే పైరవి చేయడానికి పోయినా అని. ఇవన్నీ పైరవికారులు ముచ్చట్లు మనకు తెలియనియా సార్? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు 6 హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితి, 6 హామీలు ఎక్కడ అమలు చేస్తలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరొకసారి అబద్ధాల ద్వారా తన ప్రజల్ని మోసం చేయడానికి లోకల్ బాడీ ఎన్నికలకు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు, ఎందుకంటే జూబ్లీహిల్స్ కొంచెం ఎదురు దెబ్బ తగిలినట్టే ఉంది కదా మీకు. మాకు దెబ్బ ఎక్కడ తగలేదండి కళ్యాణ్ గారు, మీకు స్పష్టంగా చెప్తున్నా. మేము అదే చెప్పాం మీకు. గతంలో మాగంటి గోపి గారు సాధించినటువంటి ఓట్ల కంటే 2,000 ఓట్లు ఎక్కువనే వచ్చినాయి తప్పితే మాకు తక్కువ రాలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ మేము 75,000 ఓట్లు సాధించుకోగలిగినాం. ఆ రోజు పాలక పక్షంగా ఉండి మేము 74,000 అయితే ఈరోజు ప్రతిపక్షంగా ఉండి 75,500, 600 చిల్లర సాధించుకోగలిగినాం. నేను ఒకటే అంటున్నా, మా ఓట్లు ఎక్కడ తగ్గలేదు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే, జిహెచ్ఎంసీ కావచ్చు, లోకల్ బాడీలు కావచ్చు, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇంకొకటి స్పష్టత ఏర్పడ్డది ప్రజలకు కూడా. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా ముఖాముఖి తలబడేది. గతంలో మనం చూసాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా 3 స్థానాలే వచ్చినాయి మరి కాంగ్రెస్ పార్టీకి. ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే, ఒక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ల గురించే గల్లీ తిరిగిన ముఖ్యమంత్రి గారు దాదాపుగా 9 బహిరంగ సభలు పెట్టిండ్రు, 4 ప్రెస్ మీట్లు పెట్టిండు.
అయినా కానీ వాళ్ళు సాధించిన బొటాబొటి మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. కాబట్టి మా ఓట్ల శాతం ఎక్కడ తగ్గలేదు, రైట్. మా సీట్ల శాతం కూడా తగ్గది. రాబోయే ఎలక్షన్లకు మేము సిద్ధంగానం. ఒక్క మాట మాత్రం చెప్తున్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్లకు పోతాని చెప్పడం జరిగిందో, 42% రిజర్వేషన్ ఏ విధంగా సాధిస్తారో ఇప్పటివరకు కూడా దానికి అది అయ్యేలా లేదులేండి. అది స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తుంది. క్యాబినెట్ డెసిషన్ ఏందో చూద్దాం, మనం చూద్దాం. అది మళ్ళీ మనం రేపు ఎల్లుండి ఇంకా మాట్లాడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గారు, నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే సుప్రీంకోర్టు ఈ రోజు 4 వారాలకు అడుగులు అదే మాట్లాడుతున్నాం. అది వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. చెప్పండి సార్.